అందరికీ నమస్కారం. సృష్టిలోనే తొలి దొంగతనం ఎప్పుడు జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సత్యయుగం పూర్తయిపోవచ్చింది. త్రేతాయుగం రాబోతుంది. ఆ సమయంలో సప్త ఋషులు కొన్ని తామర కాడలను ఒడ్డు మీద పెట్టుకొని స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని ఒడ్డు మీదకు వచ్చి చూస్తే ఆ తామర కాడలు లేవు. వాళ్ళకి ఏమైందో అర్థం కాలేదు. ఆశ్చర్యపడిపోయి ఇలాంటి సంఘటన సత్యయుగంలో ఎప్పుడూ జరగలేదు. ఒక వస్తువు కనిపించకుండా పోవడాన్ని ఏమంటారో అప్పటి వరకు తెలీదు. దొంగతనం అనే పదానికి నిర్వచనం కూడా లేదు. ఆ సంఘటన విశ్లేషిస్తూ చాలాసేపు వారక్కడే ఉండిపోయారు. వారిలో ఒకరికి మనసులో ఎవరైనా చెప్పకుండా తీసుకున్నారేమో అని అనిపించింది. ఏమిటి నా మనసులో ఇలాంటి భావన వచ్చింది, చాలా వింతగా అనిపిస్తుంది అని అనుకున్నారు వారు. అప్పుడు యుగంలో పరివర్తన వచ్చిందని వాళ్ళు గ్రహించారు. ముందు ముందు కొంతమంది తన లక్ష్యం మోక్షం కాదు, ఈ లోకంలో ఉన్న సుఖాలను అనుభవించాలి అని అనుకుంటారని గ్రహించారు. అప్పటి వరకు ధర్మం 4 పాదాలతో నడిచింది. ఇక అప్పటి నుంచి వారికేమర్థమైందంటే, ఈ కాయలు కోసే చెట్టు నాది, దీని పళ్ళని నేనే అనుభవించాలి, ఇంకొకళ్ళు దీన్ని ముట్టుకోకూడదు, ఇలా తనది కాని దాని మీద ఆధిపత్యం కోరుకుంటారు. ఘర్షణలు వస్తాయి. దీన్ని నివారించడానికి వ్యవస్థలొస్తాయి. ఇలా ఒక్కొక్క వ్యవస్థ ఏర్పడుతూ పోతాయి. కృతయుగంలో అంటే సత్యయుగంలో అందరూ సత్వగుణ సంపన్నులు. అత్యున్నత విలువలని పాటిస్తూ జీవిత లక్ష్యమైన మోక్షాన్నే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. మిగతా విషయాల గురించి వారికసలు ప్రాముఖ్యతే లేదు. అంటే వారికి బంగారం, వెండి, వజ్రాలు ఇవన్నీ మట్టితో సమానం. ఒకరికొకరు అన్యాయం చేసుకోకపోతే న్యాయాలయాల అవసరమే లేదు. బలవంతులు బలహీనుల్ని ఆక్రమించుకోవట్లేదు కాబట్టి రక్షణ వ్యవస్థ అంటే పోలీసులు అవసరం లేదు. భూమి మీద వ్యామోహం లేదు కాబట్టి నా స్థలం, నా పొలం, నా రాజ్యం అనే హద్దులు లేవు కాబట్టి రాజులు లేరు, రాజ్యాలు లేవు, సైన్యాలు లేవు. ఆకలేస్తే బయటకొచ్చి ఏది దొరికితే అది 3 గుప్పెళ్ళు తిని మళ్ళీ ధ్యానం జేసుకునేవారు. రేపటి సంగతి రేపు చూసుకునేవారు కాబట్టి దాచుకోవడానికి ధాన్యాగారాలు, వాటిని రక్షించుకునేదానికి ఇళ్ళు, తలుపులు, ప్రహరీ గోడలు, తాళాలు ఇలాంటి వేటికి అవసరం లేదు. అలాంటి కాలంలో ఈ ఋషులకి ఈ పరిస్థితి ఎదురైంది. ఇక ఆ సప్తర్షులు తమ తమ సత్యసంధతిని నిరూపించుకోవడానికి కొన్ని శపథాలు చేశారు. శాపాలు పెట్టుకున్నారు. కాసేపయిన తర్వాత ఇంద్రుడు వచ్చి అవి నేనే తీశాను. ఈ సంఘటన చరిత్రలో చేర్చడానికి మీరందరూ సాక్ష్యంగా ఉన్నారు. రాబోయే త్రేతాయుగం నుంచి యుగంలో ధర్మంలో పరివర్తన వస్తుంది అని చెప్పాడు. ఇదే సృష్టిలోని తొలి దొంగతనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సీతామాత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.